హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ముందుగా అందరికీ ఐ విష్ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే. సో ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా నీ ఎలిజా అండ్ ద క్యూట్ జాయ్ వీఆర్ టుగెదర్ గోయింగ్ టు చర్చ్. సో ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే. సో మనకి చర్చ్ ఎర్లీ మార్నింగ్ 10 AM టు బై 3 PM వరకు అయితే ప్రేయర్ అయితే నడుస్తుంది చర్చ్లో. సో చూడొచ్చు, మహబూబాబాద్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ చర్చ్ మనకి సెయింట్ పాల్ చర్చ్ సిఎస్ఐ అని చెప్పుకోవచ్చు. సో వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక 1 hour లేటేసరికి ఆల్రెడీనో చర్చ్ లోపల ఆల్రెడీ చాలామంది బిలియర్స్ వచ్చి కూర్చున్నారు. సో ప్లేస్ అంతా ఎక్కువ అయిపోయింది. సో పైన బాల్కనీలు కూడా ప్లేస్ ఎక్కువ అయిపోయింది. వీ వెంట్ ఫర్ సెల్లార్. అలాగే బయట టెంట్ కూడా వేశారు, ఎందుకంటే గుడ్ ఫ్రైడే కాబట్టి చాలామంది బిలియర్స్ వస్తారు అండ్ దానికి తగ్గట్టు అరేంజ్మెంట్ చేశారు. అండ్ అదేవిధంగా ఈసారి ఒక 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఈరోజుతో ఎండ్ అయిపోతాయి కాబట్టి వచ్చిన బిలీవర్స్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మామూలుగా అయితే చాలా వరకు చర్చెస్లో ప్రేయర్ మీటింగ్ అయిపోయి తిరిగి తర్వాత కూల్ డ్రింక్స్ కానీ లేకుంటే నిమ్మరసం కానీ మజ్జిగ ఇస్తారు. సో ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మా సిహెచ్ఎస్ చర్చిలో మహబూబాబాద్లో భోజనాలు ఏర్పాటు చేశారు. అండ్ చాలామంది ఫాస్టింగ్ ఉండేవాళ్ళు కొంచెం అలా కడుపు నిండా బ్లెస్ఫుల్ ప్రేయర్ఫుల్ చేసిన భోజనం తిని ఇంటికి వెళ్దామని సో ఒక కొత్త ఐడియాతో భోజనాలు ఏర్పడేది చేశారు అందరికీ. సో అనే విధంగా చాలామంది అయితే ప్రేయర్ స్టార్ట్ అయితే నడుస్తూనే ఉంది, ప్రేయర్ మీటింగ్ లైక్ ప్రేయర్ సర్వీస్ నడుస్తున్న సర్వీసింగ్. సో ఈ గ్యాప్లో ఎలిజా కొంచెం షీ ఫీల్ సమ్ డిజీనెస్ ఉందంటే వీ కేమ్ అవుట్ అండ్ టు హ్యాడ్ సమ్ కోకోనట్ వాటర్ ఫర్ హర్. సో అన్నట్టే అరౌండ్ 3-5 అయితే ప్రేయర్ సర్వీస్ అనేది అయిపోయింది. అండ్ చాలామంది బిలీవర్స్ ఎవరైతే చర్చ్కి వచ్చినారో వాళ్ళు ఆఫరింగ్స్ లైక్ ఫ్రీ విల్ ఆఫరింగ్స్ కానీ లైక్ మామూలుగా వాళ్ళు చేసిన కొన్ని కానుకలు ఉంటాయి కదా, అవైతే ఒక పాట పాడుతూ ఆఫరింగ్ వాళ్ళు కానుక బట్లో వేస్తున్నారు. అదేవిధంగా లోపల చర్చి లోపల లైక్ పర్సనల్ ప్రేయర్ ఎవరన్నా ఉన్నారో వాళ్ళకు పర్సనల్ రిక్వెస్ట్ ఒక ప్రేయర్ ఉంటే ఫాస్టర్స్ ఉన్నారు కదా, చర్చి పాస్టర్ ఉన్నారు కదా, వారితో చేయించుకుంటారు అక్కడ వెళ్ళి. సో అదేవిధంగా చేసుకున్నాం, మేము కూడా వెళ్ళాం అండ్ కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ మాకు కూడా చెప్పాం, ప్రేయర్ చేశారు. అదేవిధంగా ఐ కేమ్ అవుట్ అండ్ నేను కూర్చున్న ప్లేస్లో కూర్చుని ఐ జస్ట్ ప్రే టు గాడ్ అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఎ లాట్ దట్ నా కోసం అలా చాలామంది లైక్ సిన్స్కు ఫర్గివ్ చేస్తూ అతను సిలువలో మరణించి యేసయ్య మన కోసం రక్తం కాచి కాబట్టి తనకు ఐ రిమెంబర్డ్ ఎ లాట్ అండ్ ఐ థ్యాంక్ యూ అండ్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ద డే. బట్ గుడ్ ఫ్రైడే గుడ్ ఎందుకు అంటారు అంత తెలిసిన విషయం, బికాస్ హీ హ్యాడ్ డైడ్ ఆన్ క్రాస్ ఫర్ బికాస్ ఆఫ్ అవర్ సిన్స్ హ్యాస్ ఫర్గివెన్ అని. సో అదేవిధంగా 3 తర్వాత కరెక్ట్గా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. సో 2 counters ఏర్పాటు చేశారు, జెంట్స్కి అలాగే లేడీస్కి సపరేట్గా. సో మా మదర్ అయితే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ కోసం ఫస్ట్ పెడదామని అయితే కొంచెం వెళ్ళి లైన్లో నుంచోకుండా కొంచెం మా సైడ్ నుంచి కొంచెం అయితే తీసుకొచ్చి మా మదర్కి ఇచ్చేసా. తింటున్నా స్టార్ట్ చేసా, చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. జెంట్స్ కన్నా లేడీస్ సెక్షన్ సైడే ఎక్కువ ఉన్నారు. అండ్ ఈసారి భోజనాలు వైట్ రైస్, టమాటా పచ్చడి, పాలకూర పప్పు అండ్ సాంబార్ అండ్ పెరుగు చట్నీ. లాస్ట్లో కొంతమందికి అంతలేదు అండ్ సెకండ్ టైం కుక్ చేస్తున్నారు. సో అరౌండ్ 4:15 కల్లా అయితే గుడ్ ఫ్రైడే సర్వీస్ ప్రేయర్ అయితే అయిపోయింది. అండ్ ఇంటికి వెళ్ళాం టీవీలో కరుణామయుడు మూవీ. సో 1978లో ఈ మూవీ ఒక సెన్సేషన్, అంత బాగుంటుంది. అండ్ ఆ మూవీ చూసి మా ఫాదర్ ఇప్పుడు ఏడ్చారు. అండ్ ఆ విధంగా గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ జరిగిపోయినాయి. అండ్ మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.